ఎంవి రఘు, మా బుల్లి బాస్. ఎంవి రఘు గారు ఏం చేసినా సెన్సేషనల్. ఆయన ఫోటోగ్రఫీ చేసిన సెన్సేషన్, ఆయన డైరెక్షన్ చేసిన సెన్సేషన్. 50 years జర్నీ ఎంవి రఘు గారి, అద్భుతం. నేను ఫస్ట్ టైం ఎంవి రఘు గారిని స్వామి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చూసాను, మా గురువు గారి దగ్గర. ఈయన వర్కింగ్ స్టైలు, ఈయన ఫాస్ట్ మూమెంట్స్ చూస్తూ, కెమెరామెన్ అయితే కెమెరామెన్ అసిస్టెంట్ అయినా కెమెరామెన్ ఇలా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఫస్ట్ టైం నేను ఎంవి రఘు గారు చూసి నేర్చుకున్నాను. దాని తర్వాత ఎంవి రఘు గారి సినిమా సితారా రిలీజ్ అయింది. అప్పట్లో డే ఫర్ నైట్ విఎస్ఆర్ స్వామి గారు భక్త కరప్లో చేశారు అని విన్నాను, కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, గోపాల్ రెడ్డి గారు, తాతినేని రామారావు దగ్గర ఇన్కిలాబ్ షూటింగ్ టైంలో ఉంది. వాట్ ఆ ఫోటోగ్రఫీ, ఎంవి రఘు, వాట్ ఫెంటాస్టిక్, ఇండియాలో ఇలాంటి కెమెరామెన్ ఉంటాడని ఫస్ట్ టైం నేను హాలీవుడ్ ఫిల్మ్స్ చూసాను. ఆయన ఎగ్జైట్ అయ్యి చెప్తా ఉంటే ఫస్ట్ టైం నాకు ఒక ఆనందం, ఒక ఈర్ష్య. అమ్మ బాబాయ్, అమితాబ్ బచ్చన్ గారు ఎంవి రఘు గారిని మెచ్చేసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన జర్నీ. నెక్స్ట్ అన్వేషణ రాకముందు తమిళనాడులో బాలు మహేంద్ర గారి పేరు వచ్చిన, టైటిల్ కార్డులో బాలు మహేంద్ర అని వచ్చిన, ఆయన షార్ట్కి క్లాప్స్ కొట్టి ఆయన గురించి మాట్లాడేవారు. తెలుగులో వైజాగ్లో నేను అన్వేషణ సినిమా చూశాను. థియేటర్ నుంచి బయటకు రాగానే వైజాగ్లో ఆడియన్స్ కెమెరామెన్ ఎంవి రఘు అంటే ఎవరో అద్భుతం కదా, అది మాట్లాడుకుంటుంటే సేమ్ మళ్ళా ఎక్స్ప్రెషన్ నాకు. అంటే మా అందరికీ ఇన్స్పిరేషను అలాంటి అప్లాజ్ వినేటట్టు. దాని తర్వాత సిరివెన్నెల, స్వాతి ముత్యం, వాట్ నాట్. ఆయన చేసిన సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్స్ విత్ బెస్ట్ ఫోటోగ్రఫీ. ఆ రఘు గారు ఈరోజు 50 years పూర్తి చేసేసుకున్నారు. ఆయన స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు. హీస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్. ఆయన ఈ రోజుకి ఏమైనా ఒక కొత్త టెక్నాలజీ, కొత్త సినిమా ఇంక్లూడింగ్ ఏఐ వస్తుంటే మాకు కనిపించిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్, యూఆర్ అల్టిమేట్, యూఆర్ టాప్. మీరు అదే స్ట్రాంగ్, అదే ఎనర్జీతో మాలంటే ఇంకా ఎనర్జీ ఇవ్వాలి. కొత్త విషయాలు మాకు నేర్పాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.